నమస్కారం. వెల్లా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ పాలనను ఎండగట్టిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం అర్ధశత దినోత్సవ వేడుకలు. కూటమి ప్రభుత్వం 8 నెలల పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అసెంబ్లీలో వివరించారు. గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో చేసిన విధి విధానాలు ఎండగడుతూ ఒక్కొక్కటిగా అసెంబ్లీలో వివరించారు. 30 సంవత్సరాల వైసీపీ అధికారం పాలిస్తామని ప్రజలను నమ్మబలికి రాష్ట్రంను నట్టేట ముంచారన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు పగటి కలలు కని రాష్ట్ర ప్రజలను పట్టించుకున్న నాదుడే లేరని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైసీపీ వారు చేసిన ఆకృత్యాలకు నిదర్శనంగా రాష్ట్ర ప్రజలు 150 సీట్ల నుండి 11 సీట్లకు పరిమితం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి చూపిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. గత 5 సంవత్సరాల్లో విధ్వంసమైనటువంటి వ్యవస్థల్ని ఈరోజు చక్కదిద్ది ఈరోజు రాష్ట్ర బడ్జెట్ బీసీలు, ఎస్సీలు, ముస్లిం మైనార్టీలకి వాళ్ళకి సబ్సిడీ రుణాలు ఇచ్చే విధంగా తీర్చిదిద్దుతూ దెబ్బతిన్న వ్యవసాయ రంగాన్ని మళ్ళీ తీర్చిదిద్ది ఈరోజు వ్యవసాయ రంగంలో వెనుకబడిపోయిన దాన్ని మళ్ళీ 15% అభివృద్ధితో ముందుకు తీసుకెళ్ళటానికి రైతుకు గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా, అలాగే రైతన్నల్ని రైతే రాజు అనే విధంగా చేయడానికి వీలుగా ఈ బడ్జెట్ రూపొందించడం ఎంతో అభినందనీయం అధ్యక్ష. ఈ బడ్జెట్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దినటువంటి మంత్రి గారికి, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మంత్రి కేశవ్ గారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ప్రాజెక్టులన్నీ అటకెక్కినాయి అధ్యక్ష 5 ఏళ్ల పాలనలో. ఈరోజు ఆ ప్రాజెక్టుల నిర్మాణం అంతా పూర్తవడానికి, ఈరోజు అంచెలంచెలుగా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి, నదుల అనుసంధానం చేసేదానికి, రాయలసీమకు కూడా నీళ్లు ఇవ్వడానికి వీలుగా ఈరోజు ఈ బడ్జెట్లో కేటాయించడం ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. 5 ఏళ్ల గత పాలనలో, దుర్మార్గ పాలనలో రాజధానిలో ఒక తట్ట మట్టి కూడా పోయలేదు అధ్యక్ష. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చొరవతో ఈరోజు ప్రధానమంత్రి గారి యొక్క సహకారం తీసుకొని ఈరోజు రాజధాని నిర్మాణానికి 15,000 కోట్లు తీసుకొచ్చి మళ్ళీ ప్రపంచంలోనే గొప్ప రాజధాని అమరావతి నిర్మించేదానికి ఈరోజు బాటలు వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించింది అధ్యక్ష. 10,40,000 కోట్లు అప్పులు చేయడం చాలా దుర్మార్గం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని అప్పులు చేయలేదు అధ్యక్ష. ఆర్థిక వ్యవస్థని చిన్న భిన్నం చేశారు అధ్యక్ష. ఈరోజు ప్రతి సంవత్సరం అసలు మళ్ళీ వడ్డీ కలిపి సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు ఆ వడ్డీలో అప్పులే చెల్లించాల్సి వస్తుంది అధ్యక్ష. అంటే దీనివల్ల మనకు అదే ఇన్ని అప్పులు చేయకపోతే ఈరోజు ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకునేవాళ్ళం. అట్లాగే ఇంకా పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళగలిగేవాళ్ళం. అంతేకాదు అధ్యక్ష, గత ప్రభుత్వంలో ఎక్కడ చూసినా బకాయిలు పెట్టారు. ఓ పక్క అప్పులు తీసుకోవడం కాకుండా ఇంకో పక్క బకాయిలు 1,40,000 కోట్లు బకాయిలు అధ్యక్ష. కాంట్రాక్టర్లకు బకాయిలు, అలాగే చివరికి ఎట్లా ఉందంటే కోడిగుడ్ల వాళ్ళకి కూడా బకాయిలు, చిక్కీలు తెచ్చేగడ్డ దగ్గర కూడా బకాయిలు. ఆ విధంగా రాష్ట్రంలో 1,40,000 కోట్లు బకాయిలు చేసి ఈరోజు అప్పులు కూడా పుట్టని పరిస్థితి తీసుకొచ్చారు రాష్ట్రాన్ని. ఎవరైనా కాంట్రాక్టర్ని వర్క్ చేయమంటే ఈ ప్రభుత్వంలో మేము వర్క్ చేయం, మాకు బిల్లు రాదని చెప్పేసి కాంట్రాక్టర్లు అందరూ కూడా భయపడే పరిస్థితి వచ్చింది గత ప్రభుత్వంలో. అందుకే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1000 కిలోమీటర్ల గుంటలు పొడ్చడం ఈరోజు 80% పూర్తయింది అధ్యక్ష. రహదారులన్నీ తీర్చిదిద్దడం జరిగింది. అలాగే అమరావతి రాజధానికి మళ్ళీ పూర్వ వైభవం, ఈరోజు అమరావతి రాజధాని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష. గత ప్రభుత్వంలో చెప్తున్నారు మేము బట్టలు నొక్కాం 2.7 లక్షల కోట్లు ఖర్చు పెట్టామంటున్నారు అధ్యక్ష. మరి మిగిలిన ధనమంతా ఏమైంది అధ్యక్ష? 10,40,000 కోట్లు అప్పులు చేశారు. 5 సంవత్సరాల బడ్జెట్ 1,00,000 కోట్లు బడ్జెట్ ఏమైంది? ఈ 2.7 లక్షల కోట్లు అప్పులు పోతే మిగిలిన అప్పుల్లో 8 లక్షల కోట్లు అప్పులు ఏం చేశారు? ఎక్కడ ఖర్చు పెట్టారు? ఎక్కడ చూసినా దాలి మళ్లింపు, నిధులు కేటాయింపుల్లో ఇష్టారాజ్యంగా పక్కదారి పట్టించారు. 1,14,000 కోట్ల రూపాయలు బీసీలు, ఎస్టీలకు కేటాయించిన గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో కేటాయించినటువంటి నిధుల్ని 1,14,000 కోట్ల రూపాయలు పక్కదారి పట్టించడం ఇది చాలా చాలా దుర్మార్గం అధ్యక్ష. బీసీలకు కేటాయించింది గత 5 సంవత్సరాల్లో 75,760 కోట్లు పక్కదారి పట్టించారు అధ్యక్ష. ఎస్సీలకు కేటాయించిన దాంట్లో 28 బడ్జెట్ కేటాయింపుల్లోనేమో భూతద్దంలో చూపిస్తున్నారు.
కానీ తర్వాత వాటిని పక్కదారి మళ్లిస్తున్నారు. ఎస్సీలకు ఇచ్చిన నిధుల నుండి 28,149 కోట్లు, అలాగే ఎస్టీలకు కేటాయించిన నిధుల్ని 5,355 కోట్లు దారి మళ్లించారు అధ్యక్ష. ఇది చాలా దుర్మార్గం. అలాగే ముస్లిం మైనార్టీలకు కేటాయించింది 5,400 కోట్లు పక్కదారి పట్టించారు. ఈ విధంగా బడ్జెట్లో చూపించేది ఒకటి, మొత్తం కూడా పక్కదారి పట్టించి ఈరోజు ప్రజల్ని మోసం చేయడం జరిగింది అధ్యక్ష. అందుకోసం అసలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటేనే తెలియని ప్రభుత్వం అధ్యక్ష, దాని విలువేంటో తెలియదు. సంపద సృష్టించలేనటువంటి ప్రభుత్వం మూలధన ఎక్స్పెండిచర్ బాగా తగ్గించారు, అప్పులు పెంచారు, రాష్ట్రాన్ని దివాళా తీయించారు, ఆస్తులు తాకట్టు పెట్టారు, సంపద సృష్టించడంలో వైఫల్యం చెందారు. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వంలో మూలధన ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి నిధులు ఎక్కువ కేటాయించడం ఎంతో అభినందనీయం. ఇది సంపద సృష్టిస్తుంది. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈరోజు రాష్ట్ర బడ్జెట్ కేటాయించింది, భవిష్యత్తులో రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతుంది, ప్రజలకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది అధ్యక్ష. అలాగే గత ప్రభుత్వంలో నేను ఈ మధ్య నూజెండ్ల మండలంలో ఒక బీసీ హాస్టల్కి వెళ్ళాను అధ్యక్ష. అక్కడ కనీసం పిల్లలకి చదువుకోవడానికి బల్బులు లేవు అధ్యక్ష. ఎంత బాధగా ఉంది. టాయిలెట్స్ సరిగా లేవు. కానీ గత ప్రభుత్వం వాళ్ళ దారుణంగా బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్ దుస్థితి ఆ విధంగా 5 ఏళ్లలో తయారైపోయింది. ఏదైనా చిన్న చిన్న రిపేర్లు వస్తే లేవు, కనీసం పైపులు, మంచినీళ్ళు ఇచ్చే పైపులు రిపేర్లు వస్తే కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ జగన్ జల్సాలకు ఏ విధంగా ఖర్చు పెట్టారంటే ప్యాలెస్లో పెన్ను పేపర్ల కోసం 9.84 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఏంటి దారుణం? ప్యాలెస్ కి ఐరన్ ఫెన్సింగ్ కోసం 12.85 కోట్లు ఖర్చు పెట్టారు. సర్వే రాళ్ల మీద ఫోటోలు వేసినందుకు 700 కోట్లు. ఇది పరిస్థితి అధ్యక్ష. సర్వే రాళ్ల మీద ఫోటోలు, అట్లాగే పిల్లల బెల్టుల మీద ఫోటోలు, బెల్టుల మీద పేర్లు, జగనన్న విద్యా కానుకని వేసుకుంటారు. అలాగే చివరికి ఇక చిక్కీల మీద జగన్ ఫోటోలు, పిల్లలకి ఇచ్చినటువంటి చిక్కీల మీద జగన్ ఫోటోలు. అంటే అసలు ఈ ఫోటోలు పిచ్చండి అధ్యక్ష. చివరికి సొంత భూములు, రైతుల యొక్క సొంత భూములకు కూడా ఆ పట్టాదారు పుస్తకాలకు కూడా ఆయన ఫోటోలు. ఈ ఫోటోలతోటి విసికి వేసాడినటువంటి జనము పారదోలారు రాష్ట్రంలో. సో వేల కోట్ల రూపాయలు ఇలాంటి వాటికి, అనవసరమైన వాటికి ఖర్చు పెట్టి ఇచ్చేశారు. చివరికి క్యాష్ సర్టిఫికేట్ మీద ఫోటోలు, అసలు అప్లికేషన్ పెట్టడానికి కూడా, ఒక గవర్నమెంట్ దానికి అప్లికేషన్ పెట్టడానికి కూడా జగన్ ఫోటోలు. అసలు పట్నం శివారులోని తిమ్మాయిపాలెం రోడ్డు నందు గల ఆక్స్ఫర్డ్ స్కూల్లో 5వ తరగతి చదువుతున్న డి శివానందన విద్యార్థిని, 8వ తరగతి చదువుతున్న సిహెచ్ ఉమా మహేష్ విద్యార్థులు నేషనల్ డిఫెన్స్ కరాటీ ఛాంపియన్షిప్ లో ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించడం ఎంతో అభినందనీయంగా ఉందని కరాటే మాస్టర్ షేక్ కాజా తెలియజేశారు. ఈ సందర్భంగా బహుమతులు సాధించిన విద్యార్థులను తల్లిదండ్రులు, పాఠశాల డైరెక్టర్ కొల్లి లక్ష్మీ కుమారీలు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆడపిల్లలకు కరాటే శిక్షణ చాలా ముఖ్యమని, ఆత్మరక్షణలో మెలకువలు తెలుసుకొని ఉండాలని, కరాటే నేర్చుకోవడం వల్ల మంచి ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవచ్చునన్నారు. పట్నంలోని కీర్తి థియేటర్ కాంప్లెక్స్ నందు అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా సంక్రాంతి పర్వదినానికి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం అర్ధశత దినోత్సవ వేడుకలు విక్టరీ వెంకటేష్ అభిమాన సంఘం అధ్యక్షుడు శివకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం విశ్రాంత ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం సెక్రటరీ భువనగిరి సుబ్రహ్మణ్యంను దుశాల్వా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినాన వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఘన విజయం సాధించి 303 కోట్ల రూపాయలు వసూలు చేసి ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిందన్నారు. ఒక కుటుంబం కథ చిత్రం మరియు విక్టరీ వెంకటేష్ చిత్రాలలో 303 కోట్లు వసూలు చేయడం ఇదే మొట్టమొదటిసారి అన్నారు. ఇదే విధంగా విక్టరీ వెంకటేష్ మరిన్ని కుటుంబ కథా చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకోవాలని, అలరించాలని థియేటర్ డైరెక్టర్ అయ్యప్పరెడ్డి, సన్మాన గ్రహీత సుబ్రహ్మణ్యం, ఎంఎస్కే భాషలు ఆకాంక్షించారు. అనంతరం థియేటర్ సిబ్బందికి బహుమతి ప్రదానం చేసి అన్న సంతర్పణ నిర్వహించారు. అందరికీ నమస్కారం. జనవరి 14 విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఘన విజయం సాధించి ప్రాంతీయ చిత్రాలలో 300 కోట్ల పైగా గ్రాస్ సంపాదించి వినుకొండ కీర్తి కాంప్లెక్స్ లో మొట్టమొదటి 50 రోజుల చిత్రంగా నిలిచింది. ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్ అభిమానులు 2 రాష్ట్రాల్లో కూడా ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు. వాటిలో భాగంగా ఈరోజు వినుకొండ కీర్తి కాంప్లెక్స్ లో
ఈరోజు మేము 50 రోజుల ఫంక్షన్ చేస్తున్నాము. ఈ చిత్రం 50 రోజులు ప్రదర్శింపబడడానికి మాకు సహకరించిన మా మిత్రుడు అయ్యపరెడ్డి గారికి, ఇమ్మడిశెట్టి నాగేశ్వరరావు గారికి అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. అలానే ఈ చిత్రం దిల్ రాజు ప్రొడక్షన్లో 4వ సూపర్ హిట్ వరుసగా, అలాగే అనిల్ రావిపూడి సినిమాల్లో 3వ సూపర్ హిట్. ఈ రోజుల్లో పరిస్థితి చిత్ర పరిశ్రమ బాగలేదు. అలాంటిది సంక్రాంతికి విడుదలైన ఒక చిత్రం శివరాత్రి దాటిపోయినా కానీ విజయవంతంగా ప్రదర్శింపబడుతూ ప్రతి కేంద్రంలో కూడా ఏదో ఒక థియేటర్లో వేస్తున్నారంటే చాలా సంతోషకరమైన విషయం. సినీ పరిశ్రమకి ఒక మంచి ఉత్సాహాన్ని, ఊపుని తెచ్చింది ఈ సినిమా. ఇలానే ప్రతి సినిమా విజయవంతం కావాలని, చిత్ర పరిశ్రమ బాగుండాలని మనసారా కోరుకుంటూ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన థియేటర్ ఓనర్ గారికి, మరియు మాకు ఈ రోజున ముఖ్యంగా మేము మా ముఖ్య అతిథిగా మా సుబ్రహ్మణ్యం మాస్టర్ గారిని పిలిచాము. ఈ సినిమాలో ఒక కాన్సెప్ట్ ఉంది, గురువుని గౌరవించండి, గురువుని పూజించండి, గురువు ఏదైనా అవసరాలు ఉంటే గుర్తించండి అనే కాన్సెప్ట్తో ఈ సినిమా తీశారు. అందువల్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా మందికి విద్య నేర్పి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన మా సుబ్రహ్మణ్యం మాస్టర్ గారికి ఈ రోజు ఈ ఫంక్షన్ సందర్భంగా ఒక చిన్న సన్మానం చేస్తున్నాము. ఇది చాలా సంతోషకరం. ఇలాంటి మంచి వాతావరణం ఉండాలని, ప్రతి సినిమా విజయవంతం కావాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజున 50 రోజుల సందర్భంగా కీర్తి కాంప్లెక్స్ వర్కర్లకి మరియు అరుణ థియేటర్ వర్కర్లకి చిన్న గిఫ్ట్లు ఏర్పాటు చేశాము. అలానే అభిమానులకు, వర్కర్లకు భోజనాలు ఏర్పాటు చేశాము. అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. మా యొక్క థియేటర్లో కీర్తి కాంప్లెక్స్లో వెంకటేష్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం. 50 రోజులు ప్రదర్శించడం మాకెంతో గర్వకారణంగా ఉంది. ఈ సినీ ఫీల్డ్ని వెంకటేష్ వచ్చి ఆదుకున్నాడు ఈ సంవత్సరం. అలాగే అందరూ అలా తీసి సినిమాలు తీసి సాధించాలని కోరుకుంటున్నాం. ముందు రోజులు ఇలాంటి సినిమాలు తీయాలని, ఇలాంటి కార్యక్రమాలు మన వెంకటేష్ ఫ్యాన్స్ శివకుమార్ గారు చేయాలి, ఆధారంలో చేయాలని మేము కోరుకుంటున్నాం. మళ్ళీ సంక్రాంతి సినిమా కొట్టేస్తాడు. ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి హాజరైనటువంటి మిత్రులు, విద్యార్థులు అందరికన్నా పెద్ద వయసు కాబట్టి ముందుగా మీ అందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా విక్టరీ వెంకటేష్ గారి యొక్క సినిమా 50 రోజులు నడిచినటువంటి కీర్తి థియేటర్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అనేది చాలా మంచి విషయం. ఈ మేనేజ్మెంట్ వారు సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో సహకరించినందుకు మీ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ, ఈ రోజుల్లో కూడా మరి సినిమాలో ఒక టీచర్ని కాన్సెప్ట్గా తీసుకొని ఆయన యొక్క విషయాల గురించి చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒక 20 సంవత్సరాల కింద ఉన్నటువంటి టీచర్ యొక్క పరిస్థితి, ఇవాళ ఉన్నటువంటి టీచర్ పరిస్థితికి చాలా తేడాలు ఉన్నాయి. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా టీచర్ని గుర్తించి ఈ సినిమాలో టీచర్ని ఒక కాన్సెప్ట్ చేసుకుని సినిమా తీయటం అనేది చాలా గొప్ప విషయం. దానికి ఆ నిర్మాతని, దర్శకులను కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా మంచిగా ఈ భవిష్యత్తులో ఈ సినిమాలని ఇంకా ప్రమోట్ చేస్తూ మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. శుభ సూచకం. వినుకొండ నియోజకవర్గ విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మన వినుకొండ నియోజకవర్గము మన శివ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన డిస్ట్రిబ్యూటర్ గారు, మన థియేటర్ యాజమాన్య అయ్యపరెడ్డి గారు, అదేవిధంగా నాగేశ్వరరావు గారు, మన కరీముల్లా గారు అసోసియేషన్ రాజశూడి వాళ్ళు, ఇక్కడ అందరూ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈరోజు సినిమా అనేది థియేటర్స్ కానివ్వండి, తర్వాత సినిమా ఫీల్డ్ అనేది చాలా గడ్డు కాలంలో ఉంది. అటువంటి గడ్డు కాలంలో మనకు అనిల్ రావిపూడి గారు మన విక్టరీ వెంకటేష్ గారితో ఒక మంచి విజయవంతమైన సినిమా తీశారు. 50 రోజులు 300 కోట్ల గ్రాస్ అనేది దాటిపోయింది. ఇంకా ఈ సినిమా ఇప్పుడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున మన నియోజకవర్గంలో శివ గారి వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు చేశారు, అన్నదానం చేశారు. చాలా మంది పేద పిల్లలకి బుక్స్ డొనేట్ చేశారు. ఇలాంటి కార్యక్రమం చేస్తూ ఈ రోజు 50 రోజులు ఫంక్షన్ చేస్తూ కూడా ఈ రోజు కీర్తి హాల్ థియేటర్ వాళ్ళకి, అదేవిధంగా అరుణ థియేటర్ వారికి కూడా మంచి గిఫ్ట్ ని ఏర్పాటు చేశారు. ఆ గిఫ్ట్ తో పాటు వారందరికీ సంపూర్ణంగా కడుపు నిండా భోజనం పెట్టి ఎన్నో కార్యక్రమం చేస్తున్నారు. ఇంకో విశేషం ఏంటంటే ఈ రోజు ఈ సినిమాలో ఒక గురువు పాత్ర అనేది చాలా దైవాధీనం. ఎందుకంటే
మనకు పరిచయస్తులు, మన చిన్ననాటి గురువులు, మన సుబ్రహ్మణ్య మాస్టర్ గారి గురించి మనందరూ తెలుసు. ఫస్ట్ వార్డ్ స్కూల్లో మ్యాథ్స్ టీచర్ గా ఉండి ఒక హెడ్ మాస్టర్ గా చేస్తూ, అదేవిధంగా మండల ఎంఈఓ అధికారిగా చేసి ఎన్నో మంది స్టూడెంట్స్ ని తయారు చేసి ఈరోజు వారి పక్కన ఒక స్టూడెంట్ గా నిల్చోవడం నాకు కూడా చాలా గర్వకారణము. అదేవిధంగా శివ గారు థింక్ డిఫరెంట్ అని చెప్పి మంచి కాన్సెప్ట్ ని అనిల్ రావుపూడి గారు ఈ సినిమా తీయడం వల్ల గురువుకి ప్రాధాన్యత ఇంకా పెరిగింది. సుబ్రహ్మణ్య మాస్టర్ గారు కూడా అసోసియేషన్ పెట్టి, రిటైర్డ్ సంఘం అధ్యక్షుడు పెట్టి చాలా మంది పేదవాళ్ళకి మనకు సురేష్ మాల్ పక్కన చాలా సేవా కార్యక్రమాలు చేశారు. వారితో పాటు మాకు కూడా సత్కరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈ రోజు అనిల్ రావుపూడి గారు కూడా ప్రతి సీనియర్ యాక్టర్స్ కానివ్వండి, వెంకటేష్ గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని చాలా మంది పెద్ద హీరోలు కూడా మాకు సినిమా తీయండి, మాకు కూడా ఇలాగే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా తీయండి అని చెప్పి చిరంజీవి గారు కానివ్వండి, పెద్ద పెద్ద సినిమా హీరోలు కూడా ఈ సినిమాని ఇన్స్పిరేషన్ తీసుకొని, వెంకటేష్ బాబు గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని మాకు కూడా ఫ్యామిలీ ఆడియన్స్, ఫ్యామిలీ చిత్రాలు కావాలని చెప్పి ఈ రోజు చెప్పటం, వారు కూడా ఇటువంటి చిత్రాల్ని మళ్ళా రాబోయే చిత్రాలు చేస్తూ ఈ రోజు 50 రోజులే కాదు, ఈ సినిమా ఇంకా 100 రోజుల్లో 175 సిల్వర్ జూబ్లీ ఆడాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో రికార్డు స్థాయిలో ఆధిక్యంతో భారీ విజయం సాధించిన కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, ప్రత్యర్థులు ఎవరికి అందని రీతిలో విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు గుంటూరు లక్ష్మీపురంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో తెలుగుదేశం పార్టీ వినుకొండ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు పంచుమర్తి భూపతిరావు, డీసీ చైర్మన్ గంగినేని రాఘవరావు, సీనియర్ మేనేజర్ జీవి రమణారావు, మేనేజర్ రమేష్, దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పట్నంలోని గంగినేని కళ్యాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వినుకొండ మరియు వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో నేడు రక్తదాన శిబిరం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాలలకు చెందిన 30 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె శ్రీనివాసరావు, వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అబ్దుల్ రజాక్, కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డి శివఫణీంద్ర, రెడ్ రిబ్బన్ క్లబ్ కోఆర్డినేటర్ రామకిషోర్ బెహ్రా, కళాశాల అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. ఇంతటితో వెన్నెలా న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెలా న్యూస్ లో కలుసుకుందాం. నమస్కారం.